వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. BBA బిజినెస్ అనలిటిక్స్ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ టు బిజినెస్ అనలిటిక్స్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 4 ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ హైప్ పాయింట్స్ కూడా యాడ్ చేయండి. అండ్ యూనిట్ 4లో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. ఇందులో మనకు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ మీన్స్ ఇది డేటా అనలిటిక్స్లో వన్ ఆఫ్ ద టైప్ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. అంటే మనకు ఫస్ట్ యూనిట్లో ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు టైప్స్ ఆఫ్ అనలిటిక్స్ అంటే డిస్క్రిప్టివ్, అవన్నీ ఉంటాయి. డిస్క్రిప్టివ్, ప్రిడిక్టివ్, ప్రిస్క్రిప్టివ్. ఓకే, ఇక్కడ మనకు చూస్తే ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటే ఓకే, ఏవన్నా సరే యాక్షన్స్ రికమెండ్ చేయడం లేదంటే డెసిషన్ ఏదన్నా మనకు చెప్పడం బేస్డ్ ఆన్ ప్రిడిక్టివ్ మోడల్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ని బట్టి టు అచీవ్ డిజైర్డ్ అవుట్కమ్. ఓకే, ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటే ఇప్పుడు డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, అంటే డాక్టర్ ఒక మెడిసిన్ మనకు రికమెండ్ చేస్తారు. ఎందుకు? మనకు సో అండ్ సో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అది ఎరడికేట్ కావడానికి వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ ఇస్తారు. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ అంటే కూడా మనకు ఏదో ప్రిడిక్టివ్ మోడల్, ఇక్కడ మనకు ఏదో ఒక సిచ్యువేషన్ బిజినెస్లో వచ్చింది, సో అది రిమూవ్ కావాలంటే సమ్ ఆఫ్ ద యాక్షన్స్ అండ్ డెసిషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనేది అదే రికమెండ్ చేస్తుంది. యాక్షన్స్, డెసిషన్స్ బేస్డ్ ఆన్ ప్రిడిక్టివ్ మోడల్స్ని, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ని, డేటా ఇన్సైట్స్ని వీటిని బేస్ చేసుకొని యాక్షన్స్, డెసిషన్స్ రికమెండ్ చేస్తుంది టు అచీవ్ డిజైర్డ్ అవుట్కమ్. అంటే అర్థం ఏంటంటే ఒక బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది సజెస్ట్ చేస్తుంది టు ఇంప్రూవ్ రిజల్ట్స్ బై యూజింగ్ డేటా అనాలిసిస్, మ్యాథమెటికల్ మోడల్స్, బిజినెస్ రూల్స్ టు హెల్ప్ ఆర్గనైజేషన్కి హెల్ప్ చేస్తే చూస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఇందులో మనకి ఎందుకు ఈ ప్రిస్క్రిప్షన్ అవసరము, ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ డెసిషన్ మేకింగ్ అంటే ఇది ఒక యాక్షన్, ఒక బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది మనకు సజెస్ట్ చేస్తుంది. డెసిషన్ క్వాలిటీ ఇంప్రూవ్ కావడానికి, అక్యూరసీ, ఆప్టిమమ్గా మన దగ్గర ఉన్న రీసోర్స్ పర్ఫెక్ట్గా అంటే లైక్ టైము, బడ్జెట్, లేబర్ అండ్ మెటీరియల్, మన దగ్గర ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోవాలన్నా సరే మనకు బెస్ట్ది రికమెండ్ చేస్తుంది. అండ్ కాంప్లెక్స్ డెసిషన్ ప్రాబ్లమ్స్కి సపోర్ట్ చేస్తుంది. అవి సాల్వ్ చేయడానికి రిస్క్ రెడ్యూస్ అవుతుంది, ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రాటజిక్ ప్లానింగ్కి సపోర్ట్ చేస్తుంది, డెసిషన్ మేకింగ్ ఫాస్టర్గా తీసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 4లో నుంచి. అండ్ సెకండ్ టాపిక్ మనం చూస్తే ఆప్టిమైజేషన్ ఉంది. ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు, ప్రిస్క్రిప్టివ్ ఏం చేస్తుంది, ఒక బెస్ట్ స్ట్రాటజీ ప్రమోట్ చేస్తుంది కదా. ఈ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్లో టెక్నిక్స్ ఉంటాయి. మనకైతే సిలబస్లో మాత్రం టెక్నిక్స్ ఏం లేవు, కానీ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్లో టెక్నిక్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద టెక్నిక్ వచ్చేసి ఆప్టిమైజేషన్. ప్రిస్క్రిప్టివ్ ఏం చేస్తుంది, ఒక బెస్ట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేస్తుంది. వాటి యొక్క టెక్నిక్ వచ్చేసి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తే ఈ ప్రిస్క్రిప్టివ్ ఆ రకంగా చేస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఆప్టిమైజేషన్ అంటే కూడా సేమ్ అదే, బెస్ట్ పాసిబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది సజెస్ట్ చేస్తుంది ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమైజేషన్. ఇక్కడ కూడా సేమ్ మ్యాథమెటికల్ మోడల్స్, ఆల్గారిథమ్స్ యూజ్ చేసి టు మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్. అంటే ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు మ్యాక్సిమైజా లేదంటే మినిమైజా ఏదో ఒకటి ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్రేమ్ చేసి ఇస్తారు. దాన్ని అచీవ్ కావడానికి అది కూడా దట్టు సమ్ కాన్స్ట్రెయిన్స్ ఉంటాయి, అవి సాటిస్ఫై చేస్తూ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది అచీవ్ కావడానికి బెస్ట్ మోడల్ అనేది సజెస్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమైజేషన్. ఓకే, ఇందులో కీ ఎలిమెంట్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షను, కాన్స్టెంట్స్, ఫీజిబుల్ సొల్యూషన్, ఆప్టిమల్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే, ఇవి మనకి కీ ఎలిమెంట్స్. ఇవి మీకు ప్రాబ్లమ్స్ బేసిస్తో ఉంటాయి, కానీ మీకు థియరీ మాత్రం అడుగుతారు కాబట్టి ఇక్కడి వరకు గుర్తుపెట్టుకొని ఎనఫ్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ద గోల్ టు బి అచీవ్డ్. ఇందులో ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఒక ఈక్వేషన్ ఉంటుంది. మీకు ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కానీ మీకు థియరిటికల్గానే అడుగుతారు కాబట్టి కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. ఇందులో మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్, కాన్స్టెంట్
కాన్స్టెంట్స్ ఉంటాయి. సో ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనం అచీవ్ అయ్యే ఏదైతే గోల్ ఉందో, ఏదైతే అచీవ్ కావాలనో అది ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఈక్వేషన్ ఫార్మేట్లో రాస్తారు. అది మ్యాక్సిమైజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంటుంది, మినిమైజ్ ఉంటుంది. ఆ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అచీవ్ కావాలంటే సమ్ రీసోర్సెస్ యూటిలైజ్ చేసుకోవాలి. ఆ రీసోర్సెస్ సాటిస్ఫై అయ్యి ఆ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అచీవ్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్స్ అంటారు. అందుకే ఇక్కడ మనం సో బెస్ట్ది సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ డెఫినేషన్ ఏముంది, మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వైల్ సాటిస్ఫైయింగ్ గివెన్ కాన్స్టెంట్స్. ఆ కాన్స్టెంట్స్ సాటిస్ఫై చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క గోల్ అచీవ్ కావాల్సి ఉంటుంది. ఫీజబుల్ సొల్యూషన్స్ మీన్స్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్ దట్ మీట్ ద కాన్స్టెంట్స్ని యూజ్ చేసి పాసిబుల్ సొల్యూషన్స్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది. ఇది బెస్ట్ సొల్యూషన్. వీటన్నిటిని బేస్ చేసుకొని బెస్ట్ సొల్యూషన్ దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమైజేషన్, ఆప్టిమల్ సొల్యూషన్. సో అంటే బెస్ట్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అచీవ్ కావాలి బై యూజింగ్ మళ్ళీ గివెన్ కాన్స్టెంట్స్ ఇది. అండ్ ఇక్కడ మనకు చూద్దాం, ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఇందులో లీనియర్ ప్రోగ్రామింగ్, లీనియర్ ఆప్టిమైజేషన్ అన్న, నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ అన్న, ఇంటీజర్ ఆప్టిమైజేషన్, ఇంటీజర్ ప్రోగ్రామింగ్ అన్న ఒకటే. ఓకే, ఇక్కడ మనకు లీనియర్ ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు. లీనియర్ ఆప్టిమైజేషన్ అంటే ఈ ఆప్టిమైజేషన్ అంటే ఒక బెస్ట్ది సెలెక్ట్ చేసుకోవడం. ఇక లీనియర్ అంటే అర్థం ఏంటంటే ఇందులో మనకు రెండు ఉంటాయని చెప్పిన, ఒకటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్స్ వచ్చేసి లీనియర్ రిలేషన్షిప్లో ఉంటాయి. ఆ లీనియర్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ బెస్ట్ యొక్క అవుట్కమ్ సెలెక్ట్ చేసుకోవడం, బెస్ట్ యొక్క అవుట్కమ్ అప్టైన్ కావడం ఆప్టిమైజేషన్ అంటే. సో అది మనకు లీనియర్ ఆప్టిమైజేషన్. ఇక్కడ కూడా మనం ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండ్ కాన్స్టెంట్స్ వచ్చేసి నాన్ లీనియర్ రిలేషన్షిప్ ఉంటాయి. ఇది వచ్చేసి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఇది వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్. ఇంటీజర్ అంటే ఇక్కడ కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం, బెస్ట్ సొల్యూషన్ అప్టైన్ చేయడం. సో ఇది కూడా ఆప్టిమైజేషన్ మెథడే, కానీ ఇక్కడ వచ్చేసి ఆల్ డెసిషన్ వేరియబుల్స్ అన్నీ కూడా ఇంటీజర్ వాల్యూస్ తీసుకోవాలి, మస్ట్ టేక్. ఇది వచ్చేసి రియల్ వరల్డ్ సినారియోస్కి యూజ్ అవుతుంది. అంటే రియల్ వరల్డ్ అంటే ఎంప్లాయీ షెడ్యూలింగ్ చేయడం, నెంబర్ ఆఫ్ మెషిన్స్ రిక్వైర్డ్ ఫర్ ఆపరేషన్స్, వెహికల్స్ రిక్వైర్డ్ ఫర్ ఆపరేషన్స్. నెక్స్ట్ హ్యూరిస్టిక్ అండ్ మెటా హ్యూరిస్టిక్ మెథడ్స్ అంట. ఇది వచ్చేసి ఆప్టిమల్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయదు. ఇక్కడ ఆప్టిమలే కానీ మస్ట్ టేక్ ఇంటీజర్. ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్, బట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్స్ వచ్చేసి నాన్ లీనియర్ రిలేషన్షిప్, ఇక్కడ లీనియర్ రిలేషన్షిప్. ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి రాదు, అప్రాక్సిమేట్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తుంది. అప్పుడు మనం ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఆర్ డిఫికల్టీ టు అప్టైన్, అప్పుడు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోకాస్టిక్ ఆప్టిమైజేషన్. ఇందులో వచ్చేసి మనకు ఇది ఎవరు యూజ్ చేస్తారంటే ఓకే, డిమాండ్ ఫోర్కాస్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. సో ఇది నెక్స్ట్ థింగ్ సిమ్యులేషన్ టెక్నిక్స్. సిమ్యులేషన్ అంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనలైజ్ చేయడానికి సో ఈ సిమ్యులేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. అంటే డిఫరెంట్ సినారియోస్ అనలైజ్ చేసి వాటి యొక్క డిఫరెంట్ సినారియోస్ యొక్క అవుట్కమ్స్ ఎవాల్యుయేట్ చేసి బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ థింగ్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. వాట్ ఇఫ్ సిచ్యువేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు క్వశ్చన్ చూస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఏం మాట్లాడుకున్నామంటే ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ఇంపార్టెన్స్, సెకండ్ వచ్చి ఆప్టిమైజేషన్ యొక్క టెక్నిక్స్ ఎలిమెంట్స్, థర్డ్ వచ్చేసి ఒక్కోసారి ఇక్కడ మనకు టెక్నిక్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్లో ఫస్ట్ టెక్నిక్ ఏం చెప్పిన లీనియర్ రిలేషన్షిప్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్ అనేది లీనియర్ రిలేషన్షిప్లో ఉంటుంది. దాన్నే లీనియర్ ఆప్టిమైజేషన్, లీనియర్ ప్రోగ్రామింగ్ అంటాం. సో ఇక్కడ మనకు లీనియర్ ప్రోగ్రామింగ్, సో దీని గురించి సపరేట్గా అడిగే అవకాశం ఉంది. లీనియర్ ప్రోగ్రామింగ్, నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్, ఇక్కడ ఏవైతే ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉందో ఇది సపరేట్గా అడిగే అవకాశం ఉంది. అండ్ ఇంటీజర్ ఆప్టిమైజేషన్, ఈ 3 సపరేట్గా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 గురించి సపరేట్ డిస్కషన్ చేద్దాం. సో సింపుల్ లీనియర్ ప్రోగ్రామింగ్ లీనియర్ ఆప్టిమైజేషన్ అన్న లీనియర్ ప్రోగ్రామింగ్ అన్న ఒకటి. సో లీనియర్ ప్రోగ్రామింగ్ ఓకే. లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఇది ఒక మ్యాథమెటికల్ టెక్నిక్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒక ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది సేమ్. సో అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అచీవ్ కావడానికి సో ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. మెయిన్ ఇక్కడ ఫర్ ఏ ప్రాబ్లం, ఒక ప్రాబ్లమ్కి అంటే బెస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. అంటే ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లమ్కి. కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్స్ వచ్చేసి లీనియర్ రిలేషన్షిప్లో ఉంటాయి. ఇదే సింపుల్. ఇందులో కాంపోనెంట్స్ ఏముంటాయి, సేమ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజర్ ఉండొచ్చు, మినిమైజ్ ఉండొచ్చు. వాళ్ళు ఇస్తారు మ్యాక్సిమైజ్ అంటే అర్థం ఏంటంటే ప్రాఫిట్ మ్యాక్సిమం రావాలంటే ఏం చేయాలి, లేదంటే ఒకసారి మినిమైజ్ అనే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే కాస్ట్ మినిమైజ్ చేసుకోవాలంటే ఎంత డెసిషన్ వేరియబుల్స్ ఎలా సెట్ చేసుకోవాలా
అది కాబట్టి ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి కాన్స్టెంట్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సబ్జెక్ట్ టు కాన్స్టెంట్స్ అని ఒక 3 క్వశ్చన్స్ ఇస్తారు. మీకు ఇది ప్రాబ్లమ్స్ బేస్డ్ కాదు కాబట్టి థియరిటికల్ చెప్పేది వినండి. సో అంటే ఈ రీసోర్సెస్ యూటిలైజ్ చేసుకొని టైము లేబర్ రిసోర్స్ బై అచీవింగ్ దిస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది అచీవ్ కావాలి. డెసిషన్ వేరియబుల్స్ అంటే అన్నోన్ క్వాంటిటీస్, ఇవి ఫైనల్ సొల్యూషన్. మనం ఏదైతే ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఈ డెసిషన్ యొక్క వేరియబుల్స్ కనుక్కోవడమే ఫైనల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో డెసిషన్ వేరియబుల్స్ ఉంటాయి, అవి కనుక్కోవడమే డెసిషన్ వేరియబుల్స్. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సేమ్ యాస్టిస్ అవి ఉంటాయి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్స్ అంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఏవేవి యూజ్ చేసుకోవాలో అవి సాటిస్ఫై అయ్యి అవి యూజ్ చేసుకొని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అచీవ్ కావాలి. లీనియర్ రిలేషన్షిప్ అని చెప్పిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్స్, ఫినిట్నెస్ అంటే లిమిటెడ్ రిసోర్సెస్ మాత్రం అంటే ఇన్ఫినిట్ ఉండవు. నాన్ నెగిటివ్ అంటే డెసిషన్ వేరియబుల్స్ కాంట్ బి నెగిటివ్. ఓకే, డెసిషన్ వేరియబుల్స్ అంటే ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ సొల్యూషన్. స్టెప్స్ టు ఇది ఇంపార్టెంట్. సో వాళ్ళు ఒకవేళ స్టెప్స్ టు ఫార్మేట్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అన్నా మీరు ఫస్ట్ మీనింగ్ రాయండి, కాంపోనెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ రాసి స్టెప్స్ రాయండి. స్టెప్స్ అంటే ఇది డెసిషన్ వేరియబుల్స్ ఐడెంటిఫై చేయడం. ఎందుకంటే ఈ డెసిషన్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయడమే ఈ యొక్క లీనియర్ ఆప్టిమైజేషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ వేరియబుల్స్ ఏవి అనేది మనం ఫైండ్ అవుట్ ఐడెంటిఫై చేసి దానికి తగిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ డిఫైన్ చేసి దానికి తగిన కాన్స్టెంట్స్ ఫార్మేషన్ చేసుకొని అండ్ నాన్ నెగిటివిటీ కండిషన్స్. ఆ డెసిషన్ వేరియబుల్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నాట్ బి నెగిటివ్. దట్ ఈస్ కాల్డ్ యాడ్ నాన్ నెగిటివ్ కాన్స్టెంట్స్. ఇది స్టెప్స్ టు ఫార్ములేట్ లీనియర్ ప్రోగ్రామింగ్. ఇది అప్లికేషన్స్ అని ఉంది. అంటే ఎవరు యూజ్ చేస్తారు అంటే సప్లై చైన్ వాళ్ళు, స్టాఫ్ షెడ్యూలింగ్, పోర్ట్ఫోలియో, వెహికల్ రూటింగ్, ప్రొడక్షన్ షెడ్యూలింగ్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక్కోసారి ఏమంటారంటే లీనియర్ ఆప్టిమైజేషన్ లీనియర్ ప్రోగ్రామింగ్లో మెథడ్స్. సో మెథడ్స్ అడిగినప్పుడు మాత్రమే ఇది. ఒకవేళ స్టెప్స్ టు ఫార్ములేట్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటే ఇందాక ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఆబ్జెక్టివ్ ఫంక్షన్ డిఫైన్ చేయాలి, కాన్స్టెంట్స్ యాడ్ నాన్ నెగిటివిటీ కాన్స్టెంట్స్. సో అది ఆడికి సరిపోతుంది. ఓకే, ఒక్కోసారి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం యొక్క మెథడ్స్ టైప్స్ అంటే మనం ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి, గ్రాఫికల్ మెథడ్, సింప్లెక్స్ మెథడ్ ఉంటుంది. సో సింప్లెక్స్ మెథడ్ వచ్చేసి స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టెప్ 1 వచ్చేసి ఫార్ములేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, ఫార్ములేషన్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఇందులో మనకు అన్నీ ఉంటాయి. సో ఒక ప్రాబ్లం మనం ఫార్ములేషన్ చేసుకోవాలంటే డెసిషన్ వేరియబుల్స్ ఐడెంటిఫై చేయాలి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంది, దానికి తగిన కాన్స్టెంట్స్ ఏవి యూజ్ చేసుకోవాలో అవన్నిటిని కలిపి వన్ ఆఫ్ ద ప్రాబ్లం అంటారు. ఓకే, ఇక్కడ ఉంది మనకి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షను మ్యాక్సిమైజ్ జెడ్ ఈక్వల్ టు వాటి యొక్క కాన్స్టెంట్స్ ఏవి యూజ్ చేసుకోవాలా, ఇదంతా కలిపి ఒక ప్రాబ్లం అది మనం సాల్వ్ చేయాలి. సో ఒక 2 కాన్స్టెంట్స్ ఇచ్చినారు. మళ్ళీ ఇది నాన్ నెగిటివిటీ అన్నారు కదా, అంటే డెసిషన్ వేరియబుల్స్ ఎక్స్ వై. సో ఇవి వచ్చేసి మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇది సాల్వ్ యూజింగ్ సింప్లెక్స్ మెథడ్. మీకు ప్రాబ్లం ఏమి ఇవ్వరు కాబట్టి జస్ట్ స్టెప్స్ రాస్తే సరిపోతుంది, ఎందుకంటే మీకు థియరీ సబ్జెక్టు కాబట్టి. ఓకే, కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఫార్ములేషన్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఇందులోనే ఆబ్జెక్టివ్ ఫంక్షన్, కాన్స్టెంట్స్, డెసిషన్ వేరియబుల్స్ అవన్నీ కూడా అది కూడా మళ్ళీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ కోసం అవన్నీ కూడా ఇక్కడ డిఫైన్ చేయాల్సింది. ఆ హోల్ థింగ్ వచ్చేసి స్టెప్ 1లో ఉంటుంది. స్టెప్ 2లో ఏం చేయాలంటే ఆ యొక్క ఇన్ఈక్వాలిటీస్ అనేది ఈక్వేషన్స్గా ఫార్మేషన్ చేసుకోవాలి. కన్వర్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వేషన్స్. ఓన్లీ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ ఇది. అండ్ థర్డ్ వచ్చేసి ఒక ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. 4th వన్ పివోట్ కాలం ఐడెంటిఫై చేయాలి. 5th వన్ పివెట్ రో డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ప్రాబ్లం ఉంటుంది. ఈ స్టెప్స్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీకేం ప్రాబ్లమ్స్ అడగరు కాబట్టి జస్ట్ అనేది మీరు ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ వచ్చేసి స్టెప్ 6 వచ్చేసి పర్ఫామ్ పివోటింగ్. స్టెప్ 7 ఆప్టిమాలిటీ టెస్ట్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఆప్టిమల్ సొల్యూషన్, అంటే ఆ డెసిషన్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. లాస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్. ఇది మనకు సింప్లెక్స్ మెథడ్లో ఉన్నటువంటి స్టెప్స్. ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకు ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు అవసరం లేదు. ప్రాబ్లం అంటే మనకు ఇది ప్రాబ్లం. సో ఫస్ట్ ఫార్ములేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. స్టెప్ 2 ఏంది, కన్వర్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వేషన్స్.
సో ఇక్కడ స్లాక్ వేరియబుల్ సర్ప్లస్ వేరియబుల్స్ యాడ్ చేస్తారు, కానీ మీకు ఏమి ప్రాబ్లం అడగరు కాబట్టి సో జస్ట్ చెప్తున్నా. సో ఇది నెక్స్ట్ ఈ కాన్స్టెంట్స్కి మాత్రమే తీసుకొని వీటికి స్లాక్ వేరియబుల్స్ సర్ప్లస్ వేరియబుల్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి స్లాక్ వేరియబుల్ ఒకటి యాడ్ చేస్తారు, +s1 = 4 = 6 అనేది కామన్. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది కామన్, ఓన్లీ కాన్స్టెంట్స్కి మాత్రమే. సో అది కన్వర్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వేషన్స్. తర్వాత ఒక సింప్లెక్స్ టేబుల్ ఫైండ్ అవుట్ చేస్తారు, అదే ఫామ్ చేస్తారు. నెక్స్ట్ పివోట్ కాలం ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ పివోట్ రో ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ పివోటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకు సో కాబట్టి ఇవన్నీ స్టెప్స్ మీకు ఏం ప్రాబ్లం అడగరు కాబట్టి ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పివోట్ కాలం ఐడెంటిఫై చేసినాక పివోట్ రో, నెక్స్ట్ పివోటింగ్ ఆపరేషన్స్ రన్ చేయాలి, తర్వాత ఆప్టిమాలిటీ టెస్ట్ చేసి లాస్ట్కి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం యొక్క టైప్స్, ఇందులో సింప్లెక్స్ మెథడ్, నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్. సో ఈ గ్రాఫికల్ మెథడ్లో కూడా మనకు స్టెప్స్ ఉంటాయి. సో లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం బై యూజింగ్ సింప్లెక్స్ మెథడ్ అంటే ఫస్ట్ వన్ స్టెప్స్. ఇది బై లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ అంటే సో ఇక్కడ ఉన్న స్టెప్స్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు గ్రాఫికల్ మెథడ్ కూడా యూజ్ చేసి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇందులో ఓన్లీ 2 డెసిషన్ వేరియబుల్స్ ఉంటాయి, అంటే 2 వాల్యూస్ 2 అంటే ఎక్స్ వై మాత్రం ఉంటుంది. సో ఆ 2 యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేస్తాం. 3 వాల్యూస్ 4 వాల్యూస్ ఆ రకంగా ఉంటే మనం సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేస్తాం. కాబట్టి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లంలో 2 మెథడ్స్ ఉంటాయి, సింప్లెక్స్, గ్రాఫికల్ మెథడ్. 2 కాదు 3 ఆర్ మోర్ వేరియబుల్స్ ఉంటే మనం సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓన్లీ 2 డెసిషన్ వేరియబుల్స్ వాటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి కాన్స్టెంట్స్ రిప్రజెంటెడ్ యాజ్ స్ట్రైట్ లైన్ అనే గ్రాఫ్. ఈ కాన్స్టెంట్స్ ఏవైతే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, ఈ కాన్స్టెంట్స్ వచ్చేసి మనం స్ట్రైట్ లైన్గా గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం. ఆప్టిమల్ సొల్యూషన్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫీజబుల్ రీజియన్ ఫార్మ్డ్ బై దీస్ కాన్స్టెంట్స్. ఈ కాన్స్టెంట్స్ని యూజ్ చేసి మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. సో ఆ గ్రాఫ్లో మనము ఆప్టిమల్ సొల్యూషన్ అనేది మనము తీసుకుంటాం ఫ్రమ్ ద ఫీజబుల్ రీజియన్ ఫార్మ్డ్ బై దీస్ కాన్స్టెంట్స్. ఈ కాన్స్టెంట్స్ని బట్టి ఒక ఫీజబుల్ రీజియన్ గ్రాఫ్లో ఫామ్ అవుతుంది. ఆ యొక్క ఫీజబుల్ రీజియన్ని ఆ ఫీజబుల్ రీజియన్లో మనం ఆప్టిమల్ సొల్యూషన్ అనేది తీసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సేమ్ మనము ఇక్కడ ఏదైతే స్టెప్ ఉందో అదే స్టెప్ ఫస్ట్ వచ్చేసి ఫార్ములేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. సో స్టెప్ 1 సేమ్, మీరు కావాలంటే ఎగ్జాంపుల్గా ఒకటి రాయొచ్చు ఇక్కడ స్టెప్ 1లో. స్టెప్ 2 వచ్చేసి కన్వర్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వేషన్స్. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే గ్రాఫ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆ గ్రాఫ్కు ఉన్నటువంటి కార్నర్ పాయింట్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి స్టెప్ 5 వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. సో ఇది మనకు ప్రొసీజర్ గ్రాఫికల్ మెథడ్లో. అండ్ ఇక్కడ మనం చూస్తే నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే సేమ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్స్ వచ్చేసి నాన్ లీనియర్ రిలేషన్షిప్ ఉంటాయి. సో అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, వేర్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండ్ కాన్స్టెంట్స్ అనేది ఆర్ నాన్ లీనియర్ రిలేషన్షిప్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్. ఇందులో మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్లో చూస్తే క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇందులో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్స్ వచ్చేసి నాన్ లీనియర్ ఎక్స్ప్రెషన్స్కి ఉంటాయి. సో రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్ అంటే రిలేషన్షిప్ అనేది నాన్ లీనియర్గా ఉంటుంది. ఫీజబుల్ రీజియన్ వచ్చేసి నాన్ కన్వెక్స్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు మల్టిపుల్ ఆప్టిమల్ సొల్యూషన్స్ వస్తాయి. సో అక్కడ ఓన్లీ మనకు వన్ బెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ వస్తుంది, మల్టిపుల్ ఆప్టిమల్ సొల్యూషన్స్ వస్తాయి నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్లో. ఎందుకంటే నాన్ లీనియర్ రిలేషన్షిప్ కాబట్టి ఇందులో వచ్చేసి మనకు కాంప్లెక్స్ మ్యాథమెటికల్ అండ్ కాంపిటేషన్ మెథడ్స్కి ఇది అవసరం. కొన్ని గుర్తుపెట్టుకోండి, ఒక 6 అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఇంజనీరింగ్లో, ఎకనామిక్స్లో, రియల్ వరల్డ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్కి ఇది యూజ్ చేస్తారు. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్. ఇది ఒకవేళ సపరేట్గా అడిగితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఫస్ట్ డెఫినేషన్ రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఒక మనకు మెయిన్ ఈజీగా ఉండేటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాన్స్టెంట్స్ నాన్ లీనియర్ ఉంటాయి, రిలేషన్షిప్ వచ్చేసి నాన్ లీనియర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఆప్టిమల్ సొల్యూషన్స్ వస్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కాంప్లెక్స్ మ్యాథమెటికల్ కాంపిటేషన్ మెథడ్స్కి యూజ్ అవుతుంది ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ ఇంజనీరింగ్కి యూజ్ అవుతుంది, అంటే ఎకనామిక్స్కి యూజ్ అవుతుంది అని రాసి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి రియల్ వరల్డ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది అని కూడా రాయొచ్చు. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్లో సో మనకు టైప్స్ వచ్చేసి
అన్కాన్స్ట్రెయిన్డ్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్. సో అంటే ఇక్కడ కాన్స్ట్రెయిన్స్ వచ్చేసి లీనియర్గా ఉండవు, నాన్ లీనియర్గా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి కాన్స్ట్రెయిన్డ్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్. ఇక్కడ కూడా మనకు కాన్స్ట్రెయిన్స్ వచ్చేసి నాన్ లీనియర్గా ఉంటాయి. కానీ థర్డ్ వన్ వచ్చేసి కన్వెక్స్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అయినా ఎలా ఉంటుందంటే ఫీజబుల్ రీజన్ వచ్చేసి కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. నాన్ కాన్వెక్స్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఇందులో వచ్చేసి మనకు నాన్ కాన్వెక్స్ ప్రాబ్లమ్స్కి ఇది యూజ్ చేస్తాం. అండ్ క్వాడ్రాటిక్ ప్రోగ్రామింగ్ అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఫార్మేషన్లో ఉంటుంది. వైల్ కాన్స్టెంట్స్ ఆర్ లీనియర్. మళ్ళీ సపరేట్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్. సో సపరేట్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ మీన్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ నాన్ లీనియర్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ వేరియబుల్స్. అప్లికేషన్స్ ఈ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఎవరెవరు యూజ్ చేస్తారంటే ఇంజనీరింగ్ డిజైన్ వాళ్ళు, ఆల్రెడీ మనం క్యారెక్టరిస్టిక్స్తో మాట్లాడుకున్నాం. ఇంజనీరింగ్, ఎకనామిక్స్ అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటీజర్ ఆప్టిమైజేషన్. ఇంటీజర్ ఆప్టిమైజేషన్ అన్న ఇంటీజర్ ప్రోగ్రామింగ్ అన్న ఒకటే. ఇది కూడా మనకు మెయిన్, ఇది వన్ ఆఫ్ ద ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఇన్ విచ్ ఆల్ డెసిషన్ వేరియబుల్స్ లేదంటే సమ్ ఆఫ్ ద డెసిషన్ వేరియబుల్స్ మస్ట్ టేక్ ఇంటీజర్ వాల్యూస్. అంటే హోల్ నెంబర్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఇంటీజర్ ఆప్టిమైజేషన్ డెఫినిషన్. ఇందులో మనకు టైప్స్ ఆఫ్ ఇంటీజర్ ప్రోగ్రామింగ్ చూస్తే ప్యూర్ ఇంటీజర్ ప్రోగ్రామింగ్, మిక్స్డ్ ఇంటీజర్ ప్రోగ్రామింగ్, బైనరీ ఇంటీజర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ప్యూర్ ఇంటీజర్ ప్రోగ్రామింగ్ అంటే మస్ట్ టేక్ ఇంటీజర్ వాల్యూస్ ఆల్ డెసిషన్ వేరియబుల్స్. ఇక్కడ మిక్స్డ్ ఇంటీజర్ అంటే సమ్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని డెసిమల్ వాల్యూస్ ఉంటాయి, అట్లా కూడా కొన్ని ఉంటాయి అంట. నెక్స్ట్ బైనరీ ఇంటీజర్ ప్రోగ్రామింగ్ అంటే ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే అంటే బైనరీ ఇంటీజర్ ప్రోగ్రామింగ్ అంటే ఈ బైనరీ ఇంటీజర్ ప్రోగ్రామ్ రిస్ట్రిక్ట్ వేరియబుల్స్ టు ఓన్లీ 2 వాల్యూస్ 0 or 1 అనేది రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటీజర్ ఆప్టిమైజేషన్. ఈ యొక్క ఇంటీజర్ ఆప్టిమైజేషన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే డెసిషన్ మేకింగ్కి యూజ్ అవుతుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఎస్ ఆర్ నో డెసిషన్స్కి యూజ్ అవుతుంది. అంటే ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వద్దా, అంటే రీసోర్సెస్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉండవు, పర్ఫెక్ట్గా ఏదైనా సరే అక్యురేట్గా చెప్తుంది. 1, 2, 3, 4 ఆ రకంగా ఉంటాయి. కాబట్టి మనకు పర్ఫెక్ట్గా రీసోర్సెస్ ప్లానింగ్కి యూజ్ అవుతుంది. ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ రియల్ వరల్డ్ కాన్స్టెంట్ రిప్రజెంటేషన్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అప్లికేషన్స్. ఇంటీజర్ ఆప్టిమైజేషన్ సప్లై చైన్ మేనేజ్మెంట్, వాళ్ళ యొక్క వర్క్ ఫోర్స్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలా, సో ఓకే వీళ్ళు యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్, పోర్ట్ఫోలియో అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు. నెట్వర్క్ డిజైన్, కొన్ని గుర్తుపెట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళు మనకు మేజర్గా ఏముంటాయి, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, పోర్ట్ఫోలియో, ఫెసిలిటీ లొకేషన్ ప్లానింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్, హెల్త్ కేర్, రీసోర్స్ అలొకేషన్. ఓకే ఇది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ మనకు చూస్తే డెసిషన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. డెసిషన్ అనాలిసిస్ అంటే సో బెస్ట్ డెసిషన్ సెలెక్ట్ చేసుకోవడం ఫ్రమ్ అమాంగ్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ నుంచి. ఇందులో మనకు స్టెప్స్ ఇన్ డెసిషన్ అనాలిసిస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ ద బిజినెస్ నీడ్. ఫస్ట్ మన బిజినెస్కి ఏది అవసరం డెసిషన్ అనాలిసిస్ అని అడిగితే అందులో స్టెప్స్ ఏముంటాయి డెసిషన్ అనాలిసిస్లో అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ డెఫినేషన్ రాయండి, తర్వాత స్టెప్స్ అని రకంగా రాసి ఈచ్ వన్ అనేది ఎలాబరేట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ ద బిజినెస్ నీడ్. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లోర్ ద డేటా. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి డేటా అనలైజ్ చేయడం. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రిడిక్ట్ వాట్స్ లైక్లీ టు హ్యాపెన్. సో ఏం జరుగుతుంది అనేది ప్రిడిక్ట్ చేయాలి. తర్వాత ఫైండ్ ద బెస్ట్ సొల్యూషన్. తర్వాత డెసిషన్ అనేది ఏదైతే మనం బెస్ట్ సొల్యూషన్ సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని మెజర్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా, దాన్ని బట్టి మనం సిస్టమ్ని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. సో ఇది స్టెప్స్ ఇన్ డెసిషన్ అనాలిసిస్. ఇది ఈజీగా మీరు ఓన్గా కూడా రాయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి డిఫైన్ బిజినెస్ నీడ్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఎక్స్ప్లోర్ ద డేటా అంటే బిజినెస్ యొక్క నీడ్స్ ఐడెంటిఫై చేసినాక మనము డేటా అనేది గ్రాఫ్స్ ఫార్మేట్లో, సో చార్ట్స్ ఫార్మేట్లో ఎక్స్ప్లోర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి డేటా అనలైజ్ చేసి మనం ఒక ఫ్యూచర్ యొక్క అవుట్కమ్ అనేది ప్రిడిక్ట్ చేసి బెస్ట్ సొల్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేసి
తర్వాత దాని యొక్క అవుట్కమ్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సిస్టమ్ని మనం అప్డేట్ చేస్తాం. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి డెసిషన్ అనాలిసిస్ అండర్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ మెథడ్స్. సో డెసిషన్ అనాలిసిస్ అంటేనే ఒక బెస్ట్ డెసిషన్ సెలెక్ట్ చేసుకోవడం బై అమాంగ్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ నుంచి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏంటంటే డెసిషన్ అనాలిసిస్ అండర్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ హెల్ప్స్ మేనేజర్స్ చూస్ ద అంటే డెసిషన్ అనాలిసిస్ అనేది రిస్క్ అండ్ అన్సర్టనిటీ మెథడ్స్ యూజ్ చేసి మనం బెస్ట్ డెసిషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మేనేజర్స్కి హెల్ప్ అవుతుంది బెస్ట్ డెసిషన్ సెలెక్ట్ చేసుకోవడానికి వెన్ ఫ్యూచర్ అవుట్కమ్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ నోన్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు డెసిషన్ అనాలిసిస్, ఓన్లీ డెసిషన్ అనాలిసిస్ అంటే స్టెప్స్ ఫస్ట్ రాయండి. ఒక్కోసారి రిస్క్ అండ్ అన్సర్టెనిటీ మెథడ్స్ డెసిషన్ అనాలిసిస్ అంటేనే ఇది. సో మనకు డెసిషన్ మేకింగ్ అండర్ రిస్క్ మీద ఉన్నప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే రిస్క్ను కన్సిడర్ చేసి డెసిషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డెసిషన్ మేకర్స్ నో ద పాసిబుల్ అవుట్కమ్ అండ్ దేర్ ప్రాబబిలిటీస్. అంటే ఒక డెసిషన్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత రిస్క్ వస్తుంది అనేది మనం కన్సిడర్ చేసి మనం డెసిషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు ఎక్స్పెక్టెడ్ మానిటరీ డెసిషన్ మేకింగ్ అండర్ రిస్క్లో ఎక్స్పెక్టెడ్ మానిటరీ వాల్యూ, ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ లాస్, డెసిషన్ ట్రీ అనాలిసిస్, నెక్స్ట్ బయాసియన్ డెసిషన్ మెథడ్ ఉంటుంది. ఈ 4 మాత్రమే మనకు డెసిషన్ మేకింగ్ అండర్ రిస్క్లో ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఎక్స్పెక్టెడ్ మానిటరీ వాల్యూ అంటే నేను ఈ డెసిషన్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎంత మనీ వస్తుంది అనేది అది ఎక్స్పెక్టెడ్ యావరేజ్ పే ఆఫ్ బై మల్టిప్లయింగ్ ఈచ్ అవుట్కమ్ బై ఇట్స్ ప్రాబబిలిటీ అండ్ సమ్మింగ్ ద రిజల్ట్. ఓకే, ఇది సెకండ్ వచ్చేసి నేను ఇది ఒక డెసిషన్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏదన్నా ఆపర్చునిటీ లాస్ అవుతానా, సో అది ఎక్స్పెక్ట్ చేయడానికి ఇది ఒక మెథడ్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెసిషన్ ట్రీ అనాలిసిస్. డెసిషన్ ట్రీ అనాలిసిస్ అంటే ఒక ట్రీ ఫార్మేట్లో మన ఒక ఒపీనియన్స్ అన్నీ కూడా డెసిషన్స్ అన్నీ కూడా ఒక ట్రీ స్ట్రక్చర్లో మనం రిప్రజెంట్ చేసి సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంది, దేంట్లో ఎక్కువ లేదు. సో కాంప్లెక్స్ డెసిషన్స్ ఎవాల్యుయేట్ చేయడానికి డెసిషన్ ట్రీ అనాలిసిస్ అనేది సో యూజ్ అవుతుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఈజీగా మనం స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేట్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఈ బయాసియన్ డెసిషన్ మెథడ్ వచ్చేసి న్యూ ఇన్ఫర్మేషన్ బికమ్స్ అవైలబుల్ యూజింగ్ బేస్ థీరం ఇంప్రూవ్స్ సో ఇక్కడ ఇది బేస్ ఓకే బేస్ థీరం అని ఉంటుంది కదా. బేస్ డెసిషన్ మెథడ్ అంటే ఇక్కడ ప్రాబబిలిటీస్ అనేవి ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి మనకు న్యూ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఈ బేస్ థీరం యూజ్ చేసి కూడా డెసిషన్ అక్యురసీ అనేది మనం ఇంప్రూవ్ అవుతుంది. ఇవి మనకు డెసిషన్ మేకింగ్ అండర్ రిస్క్లో ఉంటాయి. మీరు కావాలంటే ఈ 4 థింగ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఒక ఫస్ట్ దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీరు రాయొచ్చు. సో ఈ రకంగా ఆల్టర్నేటివ్స్ AB ఉంది, వాటి యొక్క డిమాండ్స్, హై డిమాండ్స్, ప్రాజెక్ట్ యొక్క హై డిమాండ్, లో డిమాండ్, ప్రాజెక్ట్ B యొక్క హై డిమాండ్, హై డిమాండ్ యొక్క ఈ 2 యొక్క ప్రాజెక్ట్ A, ప్రాజెక్ట్ B యొక్క హై డిమాండ్ యొక్క ప్రాబబిలిటీస్, లో డిమాండ్ యొక్క ప్రాజెక్ట్ A, ప్రాజెక్ట్ B యొక్క ప్రాబబిలిటీ. సో మనం ఎక్స్పెక్టెడ్ మానిటరీ వాల్యూ అంటే ఫార్ములా వచ్చేసింది సమ్మేషన్ ప్రాబబిలిటీ ఇంటూ పే ఆఫ్. సో ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఆ వచ్చిన వాల్యూస్ని అన్ని సమ్ చేయాలి. ఇది ఫార్ములా. సో అంటే అర్థమైంది ప్రాబబిలిటీ ఇంటూ పే ఆఫ్. సో ప్రాబబిలిటీ ఇంటూ పే ఆఫ్ మీన్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ బి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ఏ వచ్చేసి మనకి ఏంది ప్రాబబిలిటీ ఇంటూ పే ఆఫ్. సో ప్రాబబిలిటీ అంటే ఇది ప్రాజెక్ట్ ఏది, వాటి యొక్క పే ఆఫ్ అంటే ఇది. ఓకే, మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఏది చేస్తాం. సో ఇది ఇంటూ ఇది కదా, ప్రాబబిలిటీ అంటే ఇది, పే ఆఫ్ అంటే ఇది. ఇవి రెండు ప్లస్ మళ్ళీ ప్రాజెక్ట్ ఏ మొత్తాన్ని అంటే ప్లస్ మళ్ళీ ఇది ఇంటూ ఇది. ఓకే, ఈ రకంగా ఇవి రెండు చేస్తే ఇది, ఇవి రెండింటి చేస్తే ఇది, ఇవి రెండు ప్లస్ చేస్తే ప్రాజెక్ట్ ఏది ఇది వచ్చింది. మనకి ఎక్స్పెక్టెడ్ మానిటరీ వాల్యూ బై సెలెక్టింగ్ ప్రాజెక్ట్ ఏ చేసుకుంటే మనకి ఇంత 56,000 వస్తుంది అని అర్థం. అదే ప్రాజెక్ట్ బి అంటే సేమ్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది చేస్తే మనకి 52,000 వస్తుంది. ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం దీంట్లో నుంచి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి మానిటరీ వాల్యూ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ రకంగా ఫస్ట్ది ఎగ్జాంపుల్ మీరు చూపించాలంటే చూపించవచ్చు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డెసిషన్ మేకింగ్ అండర్ రిస్క్ అయిపోయింది. అండర్ అన్సర్టనిటీ చూద్దాం. సో డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టనిటీ అంటే డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టనిటీ ఫస్ట్ సిచ్యువేషన్ వెన్ డెసిషన్ మేకర్ మస్ట్ చూస్ అమంగ్ వితౌట్ నోయింగ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్. అంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళకు ప్రాబబుల్ ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి అసలు వాళ్ళకి తెలియదు. రిస్క్లోనైనా వాళ్ళకి తెలుసు కదా, ఫ్యూచర్ అవుట్కమ్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ అన్నోన్. కానీ రిస్క్ అంటే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం తెలుసు.
ఇక్కడ చూడండి, డెసిషన్ మేకర్ అండ్ రిస్క్ అంటే డెసిషన్ మేకర్స్ నో ద పాసిబుల్ అవుట్కమ్స్ అండ్ దేర్ ప్రాబిలిటీస్. అంటే నేను ఇది సెలెక్ట్ చేసుకుంటే ఎంత రిస్క్ ఉంటుంది, సో ఇది సెలెక్ట్ చేసుకుంటే నేను ఎంత ఆపర్చునిటీ లూజ్ అవుతుందో వాళ్ళకి సంథింగ్ కొంచెం తెలుసు రిస్క్ ఎంత ఉంటుంది అనేది. ఇక్కడ అన్సర్టనిటీ అంటే వాళ్ళకి తెలియదు, ఒక డెసిషన్ తీసేసుకుంటారు వితౌట్ నోయింగ్ ద ప్రాబిలిటీస్. అక్కడ నోయింగ్ ద ప్రాబిలిటీస్, ఇక్కడ వితౌట్ నోయింగ్ ద ప్రాబిలిటీస్ డెసిషన్ మేకర్ మస్ట్ సెలెక్ట్ ద వన్ ఆల్టర్నేటివ్. ఇందులో మనకి ఏముంటాయి అంటే మ్యాక్స్ క్రైటీరియా అంటే ఆప్టిమిస్టిక్ అప్రోచ్. ఇందులో వచ్చేసి మిన్ క్రైటీరియా, ఇది మ్యాక్స్, ఇక్కడ మిన్ ఒక పెసిమిస్టిక్ అప్రోచ్ అంటారు. ఆప్టిమిస్టిక్ అప్రోచ్ నథింగ్ బట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆల్టర్నేటివ్ కంప్లీట్లీ వితౌట్ నోయింగ్ ద ప్రాబిలిటీస్, కాబట్టి ఇక్కడ హయ్యెస్ట్ పే ఆఫ్ ఉంటుంది. అంటే ఈ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే విత్ ద హయ్యెస్ట్ పాసిబుల్ పే ఆఫ్, అంటే హయ్యెస్ట్ రిటర్న్స్ అక్కరైతే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే, కానీ అన్సర్టెన్ కాబట్టి హైయెస్ట్ లాస్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే లో పే ఆఫ్ ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మ్యాక్సీ కామన్ అంటే అర్థమైంది. నెక్స్ట్ ఉన్న ఇక్కడ వచ్చేసి మిన్ ఉంది, అంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సీ అంటే అర్థమైందంటే బెస్ట్ది సెలెక్ట్ చేసుకుంటారు, ఆల్టర్నేటివ్ మ్యాక్సిమం బెస్ట్ది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మ్యాక్సిమం అంటే అర్థమైందంటే హయ్యెస్ట్ పే ఆఫ్ అనేది ఇక్కడ చూస్తారు, అంటే హయ్యెస్ట్ రిటర్న్ ఏది వస్తుంది అనేది చూస్తారు. ఇక్కడ వచ్చేసి లోయెస్ట్ రిటర్న్ ఎక్కడ ఉందనేది ఇక్కడ చూస్తారు. అంటే ఇక్కడ హై రిస్క్ హై రిటర్న్, ఇక్కడ లో రిస్క్ లో రిటర్న్, ఇది రిస్క్ అవర్స్ మేనేజర్స్ ఇది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమాక్స్ రీగ్రెట్ క్రైటీరియా నథింగ్ బట్ అంటే అర్థమైందంటే స్మాలెస్ట్ మ్యాక్సిమం రీగ్రెట్ ఈజ్ సెలెక్టెడ్, అంటే స్మాలెస్ట్ మ్యాక్సిమం రీగ్రెట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాప్లెస్ క్రైటీరియా అంటే ఈక్వల్ ప్రాబబిలిటీ రూల్, అంటే ప్రాబబిలిటీస్ వీళ్ళకు అన్నోన్ కాబట్టి ఆల్ అవుట్కమ్స్ని వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈక్వలీ లైక్లీ అని అజ్యూమ్ చేసుకొని సో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. హయ్యెస్ట్ యావరేజ్ పే ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రియలిస్టిక్ అప్రోచ్. సో రియలిస్టిక్ అప్రోచ్ నథింగ్ బట్ ఇక్కడ మనకు ఆప్టిమిజం పెసిమిజం టెక్నిక్స్ రెండు యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మనం ఏదైతే ఆప్టిమిస్టిక్ ఇది అండ్ ఇది పెసిమిస్టిక్ ఈ రెండు అప్రోచెస్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు. మీరు కావాలంటే ఒక 2 వాటికి ఎగ్జాంపుల్ రాయొచ్చు, ఇవి ఈజీగా ఉన్నాయి రెండింటివి. ఆప్టిమిస్టిక్ మెథడ్, సో నెక్స్ట్ పెసిమిస్టిక్ మెథడ్. అంటే ఇందులో వీళ్ళు ఏం చేస్తారని చెప్పిన పెద్దది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటారు. హయ్యెస్ట్ పే ఆఫ్, హయ్యెస్ట్ రిటర్న్ ఇది ప్రాజెక్ట్ ఏ వచ్చేసి ఇంత రిటర్న్ మ్యాక్సిమం, బి ఇంత, సి హయ్యెస్ట్ అంటే ఏంది 100 రూపీస్ ఏదైతే వస్తుందో అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇదే సేమ్ రాయొచ్చు. ఇక్కడ లోయెస్ట్ది అంటే మీరు ఇవే రాయాలని కాదు, ఇక్కడ ఉన్నది సేమ్ యాజ్ ఎగ్జాంపుల్ రాసి ఏది సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఏది సెలెక్ట్ చేస్తారు మినిమం అని పెట్టాలి. ఈ 3లో మినిమం ఏది 60 సెలెక్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళు వేరేది రాసి సెలెక్ట్ చేస్తున్నారు అంతే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ టాపిక్స్ అయిపోయినాయి. టెక్స్ట్ అనలిటిక్స్ ఉంది. టెక్స్ట్ అనలిటిక్స్ అంటే ఏం లేదు, టెక్స్ట్ని ఏదైతే టెక్స్ట్ డేటా కన్వర్టింగ్ అన్స్ట్రక్చర్డ్ టెక్స్ట్ డేటా ఇంటూ మీనింగ్ఫుల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టెక్స్ట్ అనలిటిక్స్ అంటే టెక్స్ట్ని బాగా అనలైజ్ చేసి అందులో ఉన్నటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది, సో అందులో ఉన్నటువంటి అన్స్ట్రక్చర్డ్ డేటాని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ చేయడం బై యూజింగ్ స్టాటిస్టికల్ కాంపిటేషనల్ టెక్నిక్స్. ఆబ్జెక్టివ్స్ ఎందుకంటే కస్టమర్ ఒపీనియన్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, ప్యాటర్న్స్ ట్రెండ్స్ ఐడెంటిఫై చేయడానికి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని సో క్లాసిఫై ఆర్గనైజ్ చేయడానికి, డెసిషన్ మేకింగ్కి సపోర్ట్ చేయడానికి, ఇంప్రూవ్ products and services through feedback analysis. సో products and services ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇందులో మనకు స్టెప్స్ ఏమిటంటే ఫస్ట్ మనము డేటా అనేది అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఒక మీనింగ్ఫుల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన డేటా అనేది టెక్స్ట్ అనేది కలెక్షన్ చేసుకోవాలా ఫస్ట్ వన్. సో నెక్స్ట్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ నథింగ్ బట్ ఏదైతే నాయిస్ ఉంటుందో అది ఎరాడికేట్ చేయడం, అంటే పంక్చుయేషన్స్, ఇర్రిలెవెంట్ వర్డ్స్, స్పెల్లింగ్ వేరియేషన్స్, ఇన్కన్సిస్టెన్స్, సో డూప్లికేట్స్ డేటా ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఎరాడికేట్ చేయడానికి ఈ టూల్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ టెక్స్ట్ కలెక్షన్ చేయడానికి ఈ టూల్స్ యూజ్ చేస్తాం. అండ్ మీరు చదువుకోండి ఒకసారి. టెక్స్ట్ స్ట్రక్చర్ అనాలిసిస్ అంటే అందులో ఉన్న మిస్టేక్స్ అవన్నీ కూడా మనం డిలీట్ చేసినాక ఒక మంచి అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఒక మంచి స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అనాలైసిస్కి యూజ్ చేస్తాం. ఇంకా మంచిగా స్ట్రక్చర్డ్ డేటా వచ్చింది కదా, అంటే యూస్ఫుల్ డేటా వచ్చింది, మీనింగ్ఫుల్ డేటా ఇది థర్డ్ స్టెప్లోనే వచ్చింది, స్టెప్స్ ఇవి. సో ఫోర్త్ స్టెప్లో ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనాలైసిస్ కోసం ఉపయోగిస్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి దాన్ని బట్టి మనం స్టాటిస్టికల్ అనాలిసిస్, కాంపిటేషనల్ అనాలిసిస్ కూడా చేస్తాం. అంటే మనము వాటిలో ఉన్నటువంటి హిడెన్ ప్యాటర్న్స్ సో అవన్నిటిని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం యూజ్ చేస్తాం. అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్ కూడా యూజ్ చేస్తాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని కస్టమర్ల యొక్క టేస్ట్ ఏంది, ప్రిఫరెన్స్ ఏంది తెలుసుకోవడానికి అడ్వాన్స్డ్ యూజ్ చేస్తాం. ఇంకా విజువలైజేషన్ అండ్ రిపోర్టింగ్ అంటే మనము గ్రాఫ్స్ ఫార్మేట్లో కూడా మనము రిప్రజెంట్ చేస్తాం ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, హిడెన్ ప్యాటర్న్స్ తెలుసుకోవడానికి. ఇది ఎవరెవరు యూజ్ చేస్తుంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎవరైతే తెలుసుకోవాలనుకున్న సోషల్ మీడియాలో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది స్ట్రక్చర్డ్ డేటాగా ఫార్మేషన్ చేసుకొని సోషల్ మీడియాలో కస్టమర్ల యొక్క టేస్ట్లు ప్రిఫరెన్స్లు ఎలా ఉన్నాయి వాటిని మానిటర్ చేయడానికి మార్కెట్ రీసెర్చ్, బ్రాండ్ అనాలిసిస్, ఫ్రాడ్స్ ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఈమెయిల్ ఫిల్టరింగ్ అండ్ డాక్యుమెంట్ క్లాసిఫికేషన్ వీళ్ళందరూ కూడా ఇది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ టెక్స్ట్ అనలిటిక్స్ వచ్చేసి సో ఇది బెటర్ కస్టమర్ అండర్స్టాండింగ్ కోసం, డెసిషన్ మేకింగ్ ఇంక్రీజ్ కోసం, టైమ్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ, రియల్ టైమ్ ఇన్సైట్స్, ఎన్హాన్స్డ్ కస్టమర్ సర్వీసెస్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, రిస్క్ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అంటే రిస్క్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్, ఎఫిషియంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి వెబ్ అనలిటిక్స్. సో వెబ్ అంటే మీరు ఇవన్నీ రాయాలని కాదు కానీ సో కొన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు అడ్వాంటేజెస్ అడిగిన, అప్లికేషన్స్ అడిగిన, ఒకవేళ వీళ్ళు టెక్స్ట్ అనలిటిక్స్ అని స్టెప్స్ అడిగితే స్టెప్స్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఓన్గా రాయచ్చు. టెక్స్ట్ కలెక్షన్ చేస్తాం, నెక్స్ట్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్, అందులో ఉన్నటువంటి అన్ని ఎర్రర్స్ తీసేసి స్ట్రక్చర్డ్గా ఫార్మేట్ చేస్తాం. దాన్ని అనాలిసిస్కి ఉపయోగం చేస్తాం, స్టాటిస్టికల్కి కాంపిటీషన్ అనాలిసిస్కి ఉపయోగం చేస్తాం, మన నెక్స్ట్ అడ్వాన్స్డ్ అనాలిసిస్ కూడా చేస్తాం వీటిని యూజ్ చేసి. ఏఐ, నెక్స్ట్ విజువలైజేషన్, రిపోర్టింగ్. ఇది ఎవరు యూజ్ చేస్తారంటే ఒక 4 థింగ్స్ గుర్తుపెట్టుకొని సోషల్ మీడియా మానిటరింగ్ చేయాలనుకున్న వాళ్ళు, మార్కెట్ రీసెర్చ్, ఫ్రాడ్స్ డిటెక్షన్, ఈమెయిల్ ఫిల్టరింగ్. వీళ్ళు అడ్వాంటేజెస్ ఎందుకంటే బెటర్గా కస్టమర్లు అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, డెసిషన్ మేకింగ్ ఇంక్రీజ్ కావాలన్నా, టైమ్ కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ కస్టమర్ సర్వీసెస్ ఇంక్రీజ్ కావాలన్నా వాళ్ళ యొక్క డేటా అనేది మనకు తెలిస్తే మనం ఏదో ఒకటి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసి అండ్ కాంపిటీషన్లో మనం ఫస్ట్ ఉండాలన్నా, మన యొక్క రిస్క్లు ఫ్రాడ్లు డిటెక్షన్ చేసుకోవాలన్నా, ఎఫిషియెంట్గా ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేయాలన్నా సో ఆ రకంగా ఉంటుంది. సో ఆ రకంగా హెడ్డింగ్స్ ఫార్మేట్లో గుర్తుపెట్టుకోండి, లోపల మీరు మ్యాటర్ సో ఈజీగానే రాయొచ్చు. ఇక్కడ ఏదైతే చెప్తున్నానో అది విని. అండ్ వెబ్ అనలిటిక్స్ అంటే వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ని చెక్ చేయడానికి వెబ్ని కూడా అనలైజ్ చేస్తాం. సో వెబ్ అనలిటిక్స్ అంటే వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడానికి ఈ వెబ్ అనలిటిక్స్ యూజ్ చేస్తాం. ఇందులో మనకు చూస్తే వెబ్ అనలిటిక్స్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ అంటే వెబ్సైట్ యొక్క డేటా కలెక్ట్ చేస్తాం, మెజర్ చేస్తాం, అనలైజ్ చేస్తాం అండ్ ఇంటర్ప్రిట్ అంటే మనం అనలైజ్ చేసిన దాన్ని బట్టి మనకి ఏదైతే అర్థమైందో దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. వెబ్సైట్ డేటాని టు అండర్స్టాండ్ యూజర్ అంటే మన వెబ్సైట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క యూజర్ బిహేవియర్స్ ఎలా ఉంది, ఆన్లైన్ యాక్టివిటీ ప్యాటర్న్స్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారా, హౌ విజిటర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు వెబ్సైట్తో, ఎలా సో ఆన్లైన్ కంటెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది, సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా, వాళ్ళు పర్ఫెక్ట్గా సో వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చెక్ చేయడానికి ఇది ఒకటి ఉంటుంది. ఇందులో మనకు చూస్తే ఆఫ్ సైట్ వెబ్ అనలిటిక్స్ ఉంటుంది. ఓకే, అంటే ఆఫ్ సైట్ వెబ్ అనలిటిక్స్ అంటే మెజర్ ఏ వెబ్సైట్ ఓవరాల్ ప్రజెన్స్ అండ్ పాపులారిటీ ఆన్ ద ఇంటర్నెట్ ఈవెన్ అవుట్ సైడ్ ద వెబ్సైట్ ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్ సైట్ అంటే అక్కడ ఉన్నప్పుడు అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళ యొక్క విత్ ఇన్ ద వెబ్సైట్లో యూజర్ బిహేవియర్, అక్కడ విత్ ఇన్ ద కాదు అవుట్ సైడ్ ద వెబ్సైట్ ఉన్నప్పుడు కూడా మనది ఏమనుకుంటున్నారు అనేది అది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు రీజన్స్ ఫర్ యూజింగ్ వెబ్ అనలిటిక్స్. మనం ఎందుకు వెబ్సైట్ని కూడా వెబ్ డేటాను కూడా ఎందుకు మనం అనలైజ్ చేస్తామంటే కంటెంట్ వాల్యూ మెజర్ చేయడానికి మనది పర్ఫెక్ట్గా ఉందా. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్, దాన్ని బట్టి కంటెంట్ ఏదైతే వాళ్ళకి యూజర్ జనరేటెడ్ కంటెంట్ ఏది కావాలో అది ప్లానింగ్ చేసుకోవడానికి, యూజర్ని సాటిస్ఫాక్షన్ చేయాలంటే సో ఎలా అనేది అండర్స్టాండింగ్ అవుతుంది, దాన్ని బట్టి మార్కెటింగ్ డెసిషన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ కూడా యూజ్ అవుతుంది. అండ్ కీ మెట్రిక్స్ వెబ్ అనలిటిక్స్ అంటే వెబ్సైట్ డేటా మనం అనలైజ్ చేయాలి అంటే టు అండర్స్టాండ్ యూజర్ బిహేవియర్, ఎవాల్యుయేట్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంప్రూవ్ ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అంటే ఇవి సోర్స్ ఆఫ్ ట్రాఫిక్ ఏ రకంగా వస్తుంది అంటే సోర్స్ ఆఫ్ ట్రాఫిక్ అంటే ఎక్కడెక్కడి నుంచి మన యొక్క వెబ్సైట్ని యూజ్ చేస్తున్నారని అర్థం. అంటే సోర్స్ ఆఫ్ ట్రాఫిక్ అంటే డిఫరెంట్ ఛానల్స్ త్రూ విచ్ విజిటర్స్ రీచ్ ఏ ఛానల్స్ ద్వారా మన యొక్క వెబ్సైట్ని రీచ్ అవుతున్నారు, విజిటర్స్ మన యొక్క వెబ్సైట్ని రీచ్ అవుతున్నారు. ఇప్పుడు ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే సెర్చ్ ఇంజన్స్ ద్వారా సెర్చ్ చేయడం వల్ల వితౌట్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. డైరెక్ట్ ట్రాఫిక్ అంటే సో ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్, ఎంటర్ ద వెబ్సైట్ యూఆర్ఎల్. రిఫరల్ ట్రాఫిక్ అంటే వేరేది ఏదో చూస్తుంటారు మనది రిఫర్ చేస్తారు, సో అది సోషల్ ట్రాఫిక్, పెయిడ్ ట్రాఫిక్, ఈమెయిల్ ట్రాఫిక్. నెక్స్ట్ టోటల్ ట్రాఫిక్ అంటే టోటల్గా ఎలా వస్తున్నారు, నెంబర్ ఆఫ్ విజిట్స్ మన వెబ్సైట్ రిసీవింగ్ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్లా. సో ఇది టోటల్ ట్రాఫిక్ అంటే ఎలా వస్తున్నారు. ఇక్కడ చూడండి ఆర్గానిక్ ట్రాఫిక్ నుంచి 30,000 మంది, డైరెక్ట్ ట్రాఫిక్ నుంచి, రిఫరల్ నుంచి, సోషల్ మీడియా. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఒక 4 రాయండి. సోషల్ మీడియా మీకు ఈజీ
గుర్తుంటుంది, పెయిడ్, ఈమెయిల్, రిఫరల్, కొన్ని డైరెక్ట్ ట్రాఫిక్ అంటే డైరెక్ట్ రావడం అనేది సెర్చ్ చేసి, ఆర్గానిక్ అంటే సో సెర్చ్ ఇంజిన్స్ ద్వారా వితౌట్ పేడ్ అడ్వర్టైజ్, ఇవన్నీ ప్లస్ చేస్తే ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ టోటల్ ట్రాఫిక్ క్యాలిక్యులేషన్. బౌన్స్ రేట్ అంటే వస్తున్నారు కానీ మన వీడియో చూస్తలేరు, ఒక 1 పేజ్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అంటే మన కంటెంట్ అనేది అంత పూర్గా ఉందా, దీన్ని బట్టి బౌన్స్ రేటు, వెబ్సైట్ డేటా కలెక్షన్ చేయడం అంటే అర్థమైంది, బౌన్స్ రేట్ ఎట్లుంది ఇవన్నీ కూడా అనలైజ్ చేయడం, ఇది ఒకటి బౌన్స్ రేట్ అంటే. ఇది కూడా చెక్ చేస్తే మనము ఏదైతే మనకు పూర్ కంటెంట్ ఉందో అటువంటి మనం ఏమన్నా ఉన్నా సరే మనం వాటిని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. కన్వర్షన్ రేట్ అంటే వస్తున్నారు కానీ ఎంతమంది పర్చేజ్ చేసి వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ చూడండి 2000 యూజర్స్ విజిట్ చేస్తున్నారు అంటే ఓన్లీ 100 యూజర్సే పర్చేజ్ చేస్తున్నారంట, అంటే కన్వర్షన్ రేట్ 5% ఉంది. ఎక్కువ కన్వర్షన్ రేట్ ఉందంటే ఎక్కువ మనవి కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అని అర్థం. ఇది ఒకటి, అంటే మా వెబ్సైట్లో ఎక్కువ మంది కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి టూల్స్ ఇక్కడ వెబ్ అనలిటిక్స్లో ఏమేమి యూజ్ చేసి వాళ్ళు సో కలెక్ట్, మెజర్, అనలైజ్, ఇంటర్ప్రిట్ వెబ్సైట్ డేటా ఎలా చేస్తారంటే గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేస్తారు, గూగుల్ సర్చ్ కన్సోల్, అడోబ్ అనలిటిక్స్ యూజ్ చేసి వాళ్ళు అనలైజ్ చేయడం వెబ్సైట్ యొక్క డేటా, యూజర్ యొక్క వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, ఎస్సిఎం, రష్, హాట్ జారు, సో ఆప్టిమైజ్లీ, ఇవన్నీ కూడా మనకు వెబ్ అనలిటిక్స్ టూల్స్ ఇవి యూజ్ చేస్తే సో ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ యొక్క డేటా యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, మెజర్ చేయడం, అనలైజ్ చేయడం, ఇంటర్ప్రిట్ చేయడం టు అండర్స్టాండ్ యూజర్ యొక్క బిహేవియర్, వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ సపోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ డెసిషన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇదే లాస్ట్ క్వశ్చన్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.